Assalamualaikum warahmatullahi wabarakatuh. అల్లా ఆజ్ఞ ఖురాన్ సూరా సబా వాక్యం 28 అర్థం ఒక ప్రవక్త మేము నిన్ను సర్వ మానవులకు శుభవార్తను ఇచ్చేవాడుగా హెచ్చరిక చేసేవాడుగా నియమించి పంపాం. కానీ చాలామంది దీనిని ఎరుగరు. ప్రవక్తలకు ఇమాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించినప్పుడు ఇస్లాంలో సంవత్సరాల లెక్కలేవు, నెలల రోజుల లెక్కలున్నవి. చంద్రుని లెక్క మొహరం నాటి 10వ తారీఖు, అషూరా బక్రీద్ నాటి 9వ తారీఖు, అరఫా రంజాన్ నాటి లైలతుల్ ఖదర్, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం వారి సంవత్సరాల లెక్కలున్నవి. సూర్యుని లెక్క ప్రకారం క్రీస్తు వారు జన్మించిన 571వ సంవత్సరం ఏప్రిల్ నెల 22వ తేదీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో జన్మించారు. 53 సంవత్సరాల వరకు మక్కాలో నివసించి మదీనాకు వలస హిజ్రత్ పోయిరి. అప్పటి నుంచి ఇస్లాంలో చంద్రుని లెక్క ప్రకారం సంవత్సరం ప్రారంభించారు. ఇస్లాంలో చంద్రుని లెక్క ప్రకారం ప్రారంభించారు. 10 సంవత్సరాలు మదీనాలో ఉండి స్వర్గస్థులైరి. తర్వాత అబూబకర్ రజీయల్లాహు తఆలా వారు 2.5 సంవత్సరం అమీర్గా, తర్వాత 4.5 సంవత్సరం ఉమర్ రజీయల్లాహు తఆలా కాలం గడిపారు. యమన్ యొక్క గవర్నర్ అబూ మూసా అష్అరీ రహ్మతుల్లాహి అలైహి రజీయల్లాహు తఆలా వారు ఉమర్ రజీయల్లాహు తఆలా గారికి ఉత్తరము ద్వారా తెలియపరిచారు. ఇస్లాంకు సంవత్సరాల లెక్క లేదని అప్పటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హిజ్రత్ చేసి 17 సంవత్సరాలు దాటినది. ఉమర్ రజీయల్లాహు తఆలా వారు 17 సంవత్సరాలు వెనక నుండి, అనగా హిజ్రత్ పోయిన తేదీ నుండి 1వ సంవత్సరం రబీల్ అవ్వల్ నెల 8వ తేదీ చంద్రుని లెక్క ప్రకారం తీసిరి. అప్పటి 622 సంవత్సరం సెప్టెంబర్ నెల 16వ తేదీ ఇస్లాం మొహరం నెల మొదటి నెలగా నియమించారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.